గౌరవ మున్సిపల్ చైర్మన్లు, గౌరవ ఎంపీడీఓలు, గౌరవ ఎంఆర్ఓలు, ఇక్కడికి హాజరైనటువంటి గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రజల కోరిక మేరకు, ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీముల్ని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి పెద్దలు సోనియా గాంధీ గారి నోట చెప్పించినటువంటి సంగతి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా 100 రోజులకు ముందే ప్రారంభించి తీరుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన 3-4 రోజుల ముందే, 3-4 రోజులు గడవక ముందే 2 గ్యారెంటీల్ని అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకుంది. ఆ తదుపరి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు గడిచిన 9.5 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. బట్ రేషన్ కార్డు బేసిక్గానే అప్లికేషన్లు పెట్టుకుంటే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి సత్యాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, అట్లాగే ఉత్తమ్ కుమార్ అన్న, ఇక్కడికి ఇన్ఛార్జికి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరూ ఆలోచన చేసి దరఖాస్తు తీసుకుంటున్నటువంటి వాళ్ళు దరఖాస్తు భాగంలో జతపరచవలసినటువంటి రేషన్ కార్డుతో పాటుగా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వడం ఒక భాగం అయితే, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించుకుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ అభ్యున్నతి ధ్యేయంగా ఒక ప్రజాపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదవాడి అభ్యున్నతిని కోరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదవాడి మేలు కోరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వెసులుబాటును కూడా కల్పించిందనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఇంకా 2-3 డౌట్స్ కూడా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు శేఖర్ మాట్లాడుతున్నప్పుడు ఉత్పన్నమైంది. ఇవి కేవలం దరఖాస్తులు స్వీకరించేటువంటి కార్యక్రమం మాత్రమే. ఆ దరఖాస్తులు తీసుకున్న తర్వాత లబ్ధిదారులు దరఖాస్తు చేయొచ్చు, లబ్ధికి ఎగువ ఉండేటువంటి వాళ్ళు కూడా దరఖాస్తులు చేయొచ్చు. ఎవరు అర్హులు గారు అనేటువంటి సత్యాన్ని అధికారులు పరిశీలన చేసి సామాన్యులో కల్లా అతి సామాన్యుని బేసికల్గానే ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. తర్వాత గతంలో ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకోరు, ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి దరఖాస్తుల్ని వారికి ఇచ్చేసారు. అవన్నీ ఏవి కూడా చెల్లవు. ఆ దరఖాస్తులకు క్రైటీరియా, క్రెడిబిలిటీ లేదు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా మనం ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం. అవి ఉచిత కాగితాలే తప్ప పనికొచ్చే కాగితాలు కావు. పనికొచ్చే కాగితాలు, పనికొచ్చే పేపరు, రేపు మనకు అక్కడికి వచ్చేది, మనకు లబ్ధి చేకూర్చేది ఈ రోజు వీళ్ళు నింపేటువంటి దరఖాస్తు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తాం. దీనికి తోడుగా గైడ్ లైన్స్ కూడా నిన్న అధికారులంతా జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి గారి సమక్షంలో చదివి వినిపించడం జరిగింది. పట్టణాలలో ఈ దరఖాస్తు ఫామ్స్ వృధా కాకుండా, వేస్ట్ కాకుండా ఇంటికి ఒకటే ఫామ్, ఆ ఇంట్లో ఉండేటువంటి లబ్ధిదారులు రేషన్ కార్డు అవసరం ఉంటే రేషన్ కార్డు అనే ఆప్షన్ లేకుండా మన స్పెషల్ అధికారి గారు ఇప్పుడే చెప్పారు, దాని కింద మాకు రేషన్ కార్డు అవసరం ఉందని దరఖాస్తు రాసి జత చేసి పంపిస్తే సరిపోదు. గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్నవారు గ్యాస్,
ఇల్లు అవసరం ఉన్నోళ్ళు ఇల్లు కాడ టిక్ పెట్టుకొని ఆ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీల కోసమే ఈరోజు మనం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. బస్సు అనేటువంటిది గ్యారెంటీలో దరఖాస్తు దక్కర్లేదు, అది మా మహిళా సోదరులందరికీ ఇంప్లిమెంటేషన్ లేదు. మిగతా 5 గ్యారెంటీస్కి సంబంధించి మీరు దాంట్లో టిక్ చేసేస్తే సరిపోద్ది. ఇంటికి ఒక ఫామ్ ఇస్తారు. అవసరం అనుకుంటే అధికారులు కొద్దిగా ఎక్కువ వెసులుబాటు లేదనుకున్న కాడ, ఎక్కువ మనకు పాపులేషన్ ఉందనుకున్నటువంటి కాడ వాలంటీర్లను నియమించుకునేటువంటి ఒక వెసులుబాటు కూడా కల్పించారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాలంటీర్లను కూడా నియమించుకొని వారి ద్వారా దరఖాస్తుల్ని ఆ ఇంటింటికి పంపించి నింపించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఈరోజు మంత్రుల సమక్షంలో ఇక్కడ మనం ఇచ్చేటువంటి దరఖాస్తు ఫామ్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ రిలీజ్ అయినటువంటి వెంటనే మనకు కూడా వచ్చేస్తుంది. మొదట చిన్న గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. చిన్న గ్రామాలను ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే అక్కడ వస్తున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య, వారికి అవసరాలు, ఎంత టైం పడుతుంది, వాళ్ళకు వాటర్ కానీ మిగతా సంబంధించినటువంటి ఏర్పాట్లు కొద్దిగా అనుభవం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో కూడా మొదట చిన్న గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఉండే అధికారులందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అధికారులందరూ కూడా మీరు బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని 100% సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వాల్లాగా గతంలాగా ఏ అధికారి మీద ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకోండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకు చేతను తోడ్పాటును ఇస్తూ నా వంతుగా అక్కడ ఏ ఏర్పాట్లు చేయాలనో అది కూడా ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాను. దాదాపు మన నియోజకవర్గంలో ఇనాగ్రేషన్ సెషన్ పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్ 8 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ఒక షిఫ్ట్, 2 షిఫ్ట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి గ్రామం అంటే స్టార్టింగ్ ప్రోగ్రాంలన్నీ అటెండ్ అవుతాం, లేదు స్టార్ట్ అయినటువంటి దానికి విజిట్ చేసేదానికైనా ప్రతి ప్రోగ్రాముకు మెజారిటీ 99% నేను అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు కూడా అక్కడ ఏమైనా మంచి చెడు ఇబ్బందులున్నా నేను చేయిస్తానని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మీరు ఒకటే గమనించండి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చి నిర్బంధం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వారి సమస్యలు చెప్పుకునేటువంటి ఒక వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమం ఈ రోజు మొదలై ఈ రోజునే ఎండ్ కాదు, ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేటువంటి ఒక ప్రోగ్రాం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంది. ఒకవేళ ఇప్పుడు మేము దరఖాస్తు పెట్టుకోలేదు, మేము ఊళ్ళో అందుబాటులో లేము, మేము దేశం పోయినాం బతకపోయినాం అనేటువంటి వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ దరఖాస్తులు పెట్టుకునేటువంటి ఒక అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియదు. ఎందుకంటే ప్రజల కోసం చేయాలనేటువంటి తపనున్నటువంటి ప్రభుత్వం, తపనున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి 4 నెలలకు ఒక్కసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకురావడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా సర్పంచ్లకు ఇంకొక 1 నెల రోజులు వాళ్లకు టైం ఉందనుకుంటాం. మీకు ఈ 1 నెల రోజుల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసేటువంటి ఒక వెసులుబాటు, ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని ప్రోగ్రాం అయిపోయేంత వరకు మీరు అక్కడే ఉండి మీరు మంచి పేరు తెచ్చుకోండి, ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తెచ్చిపెట్టండి అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు మనం ఒకటే ఆలోచించేది, ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది, ఇల్లు లేనటువంటి వాళ్ళకు మొదట సొంత జాగాలు ఉండేటువంటి వాళ్ళకు వారి సొంత జాగాలలో ఇల్లు ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుంది. దాంతో పాటుగా ఈ హౌసింగ్ మినిస్టర్ కూడా
ఈ మధ్య కాలంలో మన కాడికి వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా పోయాను. అందరికంటే మాకు ఒక 500-1000 ఇండ్లు ఎక్కువ ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. తప్పకుండా అందరికీ న్యాయం చేకూరేటువంటి విధంగా మేము కృషి చేస్తాం, పనిచేస్తాం. ప్రభుత్వం కూడా ఆ కమిట్మెంట్తో ఉన్నదనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. అధికారులకు, ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉండేటువంటి పెద్దలకు, పాత్రికేయులందరూ కూడా నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తిస్తాం. అక్కడక్కడ ఇట్లాంటి స్కీమ్లు స్టార్ట్ అయినాయంటే ఆల్రెడీ నాకు ఒకరిద్దరు ఫోన్ చేసి చెప్పారు. ఏంటంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్కు ఆల్రెడీ మీ సేవా కేంద్రాలలో ఎక్కువ డిమాండ్ అనేటువంటిది పెట్టి ప్రజలు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చి ప్రజలకు ఒక స్కీము స్టార్ట్ అయిందని అంటే దాని వెనకాల ఒక స్కామ్ చేసేటువంటి వాళ్ళు మోపైతారు. ఎక్కడ ఒక్క అనా పైసా కూడా ఖర్చు లేకుండా, ఎక్కడ కూడా ఒక అనా పైసా కూడా ఖర్చు లేకుండా గత ప్రభుత్వాల్లో జరిగినట్టు కాకుండా అప్లికేషన్ ఫామ్ కూడా ప్రభుత్వం మీ ఇంటికి పంపిస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను మీరు నింపి పంపిస్తే సరిపోద్ది అనేటువంటి ఒక విషయాన్ని మీరు ప్రజలకు చేరవేయాలి, ప్రజల వద్దకు చేర్చాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, అధికారులందరూ కూడా, మా ప్రజాప్రతినిధులందరూ కూడా 100% సహకరించేటట్టు నేను కూడా నా వంతు ప్రయత్నాన్ని చేస్తాను. జిల్లాలని ఒక రోల్ మోడల్గా మన ప్రాజెక్టు, మన టీము, మనం చేసేటువంటి ఈ ప్రజాపాలన మీద జరిపేటువంటి గ్రామ సభలు, తీసుకునేటువంటి అప్లికేషన్లు, ఎంపిక చేసేటువంటి లబ్ధిదారులు ఒక పారదర్శకంగా, ఒక ఆదర్శవంతంగా చేద్దాం. దానికి మేము మీకు సహకరిస్తామని కూడా స్పెషల్ అధికారి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ, మీ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ స్పెషల్ అధికారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. దానికి సంబంధించి మేము చిల్లర హౌస్ హోల్డర్స్ ఉన్నాయి సార్. మేము మొత్తం టోటల్గా 114 టీములు, హైయెస్ట్ చిన్న గ్రామ పంచాయతీలో ఒక టీము కౌంటర్ వేసాం సార్. పెద్ద గ్రామ పంచాయతీలో 18 నోములు అనే గ్రామ పంచాయతీలో 18 కౌంటర్లు వేసేసి వాళ్ళందరినీ కూడా సంసిద్ధం చేశాం సార్. ప్రస్తుతానికి అన్నీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము, అన్ని రకాలుగా చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించి వారి యొక్క అన్ని కూడా రికార్డు మెయింటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మరియు మా మండల స్పెషల్ ఆఫీసర్లు, కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ మరియు 28 నుంచి 6వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా మనము రోజు 4 టీంలు ఏర్పాటు చేసుకున్నాము. ఒకటి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, ఒక కమిటీ హార్టికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, ఇంకో టీం ఇరిగేషన్ ఏఈ గారి ఆధ్వర్యంలో, ఇంకోటి మున్సిపల్ ఏఈ గారి ఆధ్వర్యంలో రోజు 4 టీంలు, రోజు 4 వార్డులు కంప్లీట్ చేస్తాం. మాకు 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో యావరేజ్లో 400 నుంచి 450 ఇళ్ళు ఉంటాయి. అయితే ప్రతి వార్డుకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసుకుంటాం. రేపు 1, 2, 3, 4 వార్డులు 4 టీంలు మేము సూచించిన ప్రదేశానికి వెళ్తారు. అదేవిధంగా అక్కడ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రొఫార్మా అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు వస్తుంది. రాగానే మేము మాకు సంబంధిత వార్డు ఆఫీసర్ల ద్వారా గౌరవ కౌన్సిలర్లకు మరియు వార్డులలో ప్రతి ఇంటికి అప్లికేషన్ పంపిస్తాము. అందులో సంబంధిత సమాచారాన్ని నింపడమే కాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెవెన్యూ పాస్బుక్, ఇతరత్ర ఏమైనా సంబంధిత డాక్యుమెంట్ ఉంటాయి కూడా జిరాక్స్ తీసుకొని అవి రేపు ఫామ్స్ అనేవి పూర్తిగా నింపినాకనే వాళ్ళకు టెక్నాలజీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు అయిపోయిన గ్రామ సభలకు కూడా ఇంకా తెల్లారి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తెల్లారి కూడా నెక్స్ట్ డే కూడా తీసుకుంటాము. అదేవిధంగా టౌన్లో కూడా మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ పెడుతున్నాము. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. ఏ ఒక్క లబ్ధిదారుడు, ఏ ఒక్క
బలహీన వర్గాల వ్యక్తులు మిస్ కావద్దు అనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మేము తగు చర్యలు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ముందస్తు కోసము పెద్ద గ్రామ పంచాయతీ ఎన్నుకోకుండా చిన్న గ్రామ పంచాయతీ ఎన్నుకున్నాము. కాబట్టి రేపే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ చిన్న గ్రామ పంచాయతీలు మాకు సులభతరం అవుతుంది. ఇప్పుడు మన నకరికల్ ఎంపీడీఓ గారిని ఈ గైడ్ లైన్స్ చదవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. ప్రజాపాలన